A bag contain notes 10 rupees, 20 rupees, 50 rupees are in the ratio 1:3:5 and the total amount value of the money in the bag 1920. Find the number of 20 rupees notes. Same. సో ఒక సంచిలో 10, 20, 50 రూపాయల నోట్లు 1:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. సంచిలోని మొత్తం డబ్బు విలువ 1920 అయితే 20 రూపాయల నోట్ల సంఖ్యను కనుగొనండి. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి సేమ్ అప్లికేషన్ మనకి సో సంచిలో ఏమేమి ఉన్నాయమ్మా మనకి ఇక్కడ సో 10 రూపీస్ నోట్స్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 20 రూపీస్ నోట్స్, నెక్స్ట్ అగైన్ ఏంటమ్మా మనకి 50 రూపీస్ నోట్స్ ఉన్నాయి ఒక సంచిలో. ఎస్ దీన్ని సింప్లిఫై చేయడం డైరెక్ట్గా 0, 0 ఏమవుతుంది క్యాన్సల్, అంటే వర్ దట్ రేషియో 1:2:5 ఇది మనకి. ఇవి వాటి యొక్క నోట్ల నిష్పత్తి ఎంతమ్మా 1:3:5 అంటే 1 నెక్స్ట్ ఏంటమ్మా 3:5 అంటే 10 రూపీస్ నోట్స్ మొత్తం ఎంత ఉన్నాయో 1 ఉన్నాయి. మొత్తం అమౌంట్ అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ మల్టిప్లై. అదేవిధంగా 20 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. మొత్తం అంటే ఎంత, మొత్తం అమౌంట్ ఎంత మల్టిప్లై. ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా మల్టిప్లై చేయండి ఇక్కడ. రైట్ చేస్తే మనకి ఎంతమ్మా 1 నెక్స్ట్ 3 2 ఎంతమ్మా 6 5 5 ఎంతమ్మా 25 ఇది మనకి. రైట్ ఇప్పుడు మనకి ఆ అమౌంట్ని ఏంటమ్మా 1920 రూపీస్ ఎలా డివైడ్ చేయాలా 1:6:25 రేస్లో డివైడ్ చేద్దాం. రైట్ వాట్ ఇస్ ద టోటల్ 25 ఒక 6 అంటే ఎంతమ్మా 31, 31 + 1 అంటే ఎంతమ్మా 32. ఈ 32 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1920. రైట్ ఇంకా డైరెక్ట్గా చెప్పండి మనకి 32లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 60 టైమ్సే కదా. 6 2s 12, 6 3s 18 + 1 ఎంతమ్మా 9 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 60 రూపీస్. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మనకి 20 రూపాయల నోట్లు. 20 రూపాయల నోట్ల వలన మొత్తం ఎంత వస్తుందమ్మా 6 అంటే 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత మనకి 1 పార్ట్ 60 అయితే 6 పార్ట్స్ ఎంతమ్మా మనకు 360 రూపీస్. ఈ 360 రూపీస్ అనేది మొత్తం ఎన్ని రూపాయల నోట్ల వలన వస్తుంది మనకి 20 రూపీస్ నోట్స్ వలన మొత్తము 360 రూపాయలు. కానీ మనకు అడిగింది ఏంటమ్మా ఇక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 20 రూపీస్ నోట్స్ అంటే అప్పుడు ఏం చేయాలి మనకి ఇక్కడ డివైడెడ్ బై 20. ఓకే అమ్మా. ఎస్ 0 0 ఏమవుతుంది క్యాన్సల్. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 18. సో హౌ మెనీ 20 రూపీస్ నోట్స్ 18 నోట్స్. So what is that answer 18.